गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अज्ञानुलकै ऋतमु वैपु कदिलिन ऋषिवो विज्ञान पंटनु पंडिंचुटकै करिगिन कृषिवो भवितनु लिखिंचु कलमु पट्टिन महर्षिवो आ देवुनि रूपमु मार्चुकोनि इला पुट्टिन मनिषिवो कन्नु तेगुमुडिकि रात रासिनोडु ब्रह्मैते ब्रतुकु रात रासिन नुव्वु मरो ब्रह्मवो। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। గమ్యము చేరే దారి తెలియని నావలాంటి మా స్థితిని నడి సంద్రము నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు। నీ కడుపున పుట్టిన బిడ్డ బోలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు। మా కన్నోళ్ళ కలలు సాకారం చేసే విద్యను పంచావు। లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారధివో। గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। బంధాలన్నీ తరగతి గది బయట వదిలి రాళ్లను శిల్పాలుగా చెక్కే శిల్పివి। ఏ ఒక్క శిల కళ తప్పిన చెలించును నీ హృదయం। తీగ తెగి మూగబోయిన వీణకు గొంతుకను సవరించి సప్తస్వర సంగీతాన్ని తంత్రుల అంచున పలికించే నీ గొప్పతనం। నీకు ఏమి వగలము సాటి రావు మేము చేసే కైదండలు। ప్రతి జన్మలో నీకు శిష్యులై తరింతుము ధన్యులమై। గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। నలంద జూనియర్ కళాశాల అదేవిధంగా రెండో భాగమైన నలంద డిగ్రీ కళాశాల
విద్యార్థులకు ఈ వెల్కమ్ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వెల్కమ్ పార్టీని ఇంత బ్రహ్మాండంగా అరేంజ్ చేసిన మా చిన్న తమ్ముడు, మీకు ఇష్టమైన రవి సారు, కోపంగా ఉన్న ఇట్లాంటి యాక్టివిటీస్లో మాత్రము బ్రహ్మాండంగా చేయించే వ్యక్తి మా చిన్న తమ్ముడు రవి సార్. అదేవిధంగా మన కళాశాలలో మీతో ఎవరితో మాట్లాడకుండా ఉండి కూడా అన్ని పనులు వెనుక నుండి నడిపించి మన కళాశాలల సీనియర్ ఫ్యాకల్టీ, మన కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ సార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రిన్సిపల్ సార్ చూడగానే బాగా ఉంటాడని అనుకుంటారు, కానీ చేసేది బ్రహ్మాండంగా చేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎస్, అదేవిధంగా మన కళాశాలలో మన కళాశాలకు నాకు వెన్నంటే ఉంటూ నాకు ఒక తమ్ముళ్ళలాగా ఉంటున్న మా నరేష్ సార్ గారికి స్పెషల్గా థ్యాంక్ తెలియజేస్తాను. మన కాలేజ్ డెవలప్మెంట్ చాలా సహాయకాలు చేస్తుంటాడు. అదేవిధంగా మా ఎకనామిక్స్ సార్ అనగానే మీకు అందరికీ చాక్లెట్ లాగానే కనబడతారు సార్ గారు. ఫ్యాకల్టీ మెంబర్, చాలా దగ్గర సన్నిహితుడు, మీ రవి సార్ యొక్క క్లాస్మేట్ కూడా. ఎస్, తనకు కూడా మన కళాశాలకు ఎంతో సహాయ సహకారాలు అందించినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన విషయంలో విద్యను అభ్యసించి అప్పుడు కూడా మన ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఎప్పుడు టాప్ ర్యాంకర్గా నిలబడ్డా అప్పుడు బైపీసీ స్టాండ్ చదువుకున్న అమ్మాయి మీ జువాలజీ అండ్ బయాలజీ మేడం ప్రశాంతి మేడం గారికి ప్రత్యేకంగా స్పెషల్గా అన్ని రకాలుగా థ్యాంక్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా స్టూడెంట్ అయినా సరే అంత పర్ఫెక్ట్గా మన ఇన్స్టిట్యూషన్స్కు మీకు అన్ని రకాలుగా అండగా ఉంటూ గైడ్లైన్ చేస్తున్న మా ప్రశాంతమ్మ గారికి కూడా ప్రత్యేకంగా అదేవిధంగా మా కార్యక్రమానికి మా చిన్న తమ్ముడు ఇక్కడ ఉన్నాడు. అదేవిధంగా మా పెద్ద తమ్ముడు మీకు తెలుసు కావచ్చు, కొంతమంది తెలుసు, మన గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ లక్ష్మణ్ సార్ అని ఉంటాడు. ఆ లక్ష్మణ్ సార్ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాడు. రానా తమ్ముడు గారు, పెద్ద తమ్ముడు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే అందరు ఉత్సాహం. కమాండ్ డాష్ రామకృష్ణ సార్ అని మీ ఫాదర్స్కు గురువుగా ఉంటాడు. రామకృష్ణ సార్ అని మీకు చాలా మంది పరిచయం ఉంటారు. మీ ముగ్గురం, నేను ఫస్ట్ వన్, సెకండ్ వన్ గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్, థర్డ్ వన్ మీరు రవి సార్. ఎస్, అదేవిధంగా మన కళాశాలలో మ్యాథమెటిక్స్ను అభ్యసిస్తున్న ఎందుకంటే అడ్మిషన్ల విషయంలో కానీ అన్ని రకాలుగా కానీ, ఎందుకంటే తను చాలా కష్టపడ్డాడు, సాక్రిఫైజ్ నా గురించి సాక్రిఫైజ్ చేసేసాడు. కొన్ని విషయాలలో కూడా సాక్రిఫైజ్ చేసిన చాలా సంతోషం. అదేవిధంగా మన కళాశాలలో నూతనంగా వచ్చిన అధ్యాపకులు అదేవిధంగా మన లెక్చరర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మన నలంద ఇన్స్టిట్యూషన్ అనగానే రిజల్ట్స్ విషయంలో కానీ అదేవిధంగా ఫంక్షన్స్ విషయంలో కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుందని అన్ని రకాలుగా మన ఫ్యాకల్టీ కానీ అదేవిధంగా నా స్టూడెంట్స్ కూడా కానీ అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. కాబట్టి ప్రతి కార్యక్రమం కూడా సక్రమంగా సక్సెస్ఫుల్గా నడుస్తున్నందుకు కూడా దీనికి సహకరించిన మన అధ్యాపకులకు కానీ అందరికీ కూడా దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా
ఇప్పటి నుండి ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడంతా జలసాగా నడిపించుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు అక్టోబర్ ఆఫ్టర్ దసరా తర్వాత కొంచెం ఎడ్యుకేషన్ పైన కూడా మంచిగా కాన్సన్ట్రేషన్ పెట్టి మంచి రిజల్ట్స్ తీసుకొస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి అన్ని సబ్జెక్టులకు అన్ని రకాల ఫ్యాకల్టీ పర్ఫెక్ట్గా మీకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి మంచిగా చదువుకొని మంచి రిజల్ట్స్ తెస్తే ప్రతి పేరెంట్ కానీ ఆ విలేజ్లో ఉన్న వాళ్ళకి కానీ లెక్చరర్స్ కానీ ముఖ్యంగా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నాకు రిజల్ట్ అంటే చాలా సంతోషం. అందరూ పాస్ కావాలి, అందరూ పాస్ అయితే నాకు అదే గిఫ్ట్. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా మంచి కష్టపడి చదివి మంచి రిజల్ట్స్ తీసుకొని వచ్చి మన నలంద కళాశాలను మంచిగా మీ చేతిలోనే ఉంది. నలంద కళాశాల నడవాలంటే మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి మీరు మంచి రిజల్ట్స్ ఇచ్చారనుకోండి, మీ జూనియర్స్ కూడా మంచిగా అడ్మిషన్ తీసుకుంటారు, మన కళాశాలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ 32 ఇయర్స్ ఇప్పటి వరకు 32 ఇయర్స్ కాలేజ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ వస్తూ పోతూ ఉన్నాయి. ఇక నలంద ఇన్స్టిట్యూషన్ మాత్రం బ్రహ్మాండంగా అలానే ఉంటుంది. ఏంటంటే అంత పొరుగు అంటే జనరల్గా పొరుగు వాళ్ళు వచ్చుకుంటా పోతూ ఉంటారు. మన ఊరి వాళ్ళం ఎప్పుడు ఇక్కడే ఉంటాము. స్థానికత ఇంపార్టెంట్. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన నలంద కళాశాలను మంచిగా అడ్మిషన్ మంచి తెచ్చుకోండి, మంచి రిజల్ట్స్ ఇవ్వండి, మంచిగా కాపాడుకోండి కళాశాలను కాపాడుకుంటారంటే ముఖ్యంగా మీరే విద్యార్థులే. విద్యార్థులు మంచి చదువుకొని మంచి రిజల్ట్స్ ఇస్తే సంతోషంగా ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థులకు కూడా అబ్బాయిలు వినండి అయ్యా, అంతా అమ్మాయిల చేతిలోకి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇక అన్ని రకాలుగా చూస్తూ ఉంటే మా ఫ్యాకల్టీతో కూడా అంటుంటాను, సార్ మన స్ట్రెంత్ తగ్గుతుంది, ఈ స్ట్రెంత్ పెరుగుతూ ఉంది, అదేవిధంగా ఆ స్ట్రెంత్ తగ్గుతూ ఉంటుంది, ఈ స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది. అంటే అలా కాకుండా అబ్బాయిలు కూడా కాంపిటీషన్లో ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ అమ్మాయిలు ఇలానే అంటుండి, 10 ఇయర్స్ బ్యాక్ అమ్మాయిలు బాగా కష్టపడి చదవండి, అబ్బాయిలు మన ఎక్కువైపోతున్నారు, అమ్మాయిలు బాగా చదవండి అంటుండి. అదేవిధంగా ఇప్పుడు రివర్స్గా మారింది. అమ్మాయిలు ఎక్కువైపోతున్నారు, అబ్బాయిలు తగ్గుతున్నారు. కాబట్టి అబ్బాయిలు కూడా మంచి కష్టపడి చదవండి, మంచి రిజల్ట్స్ ఇవ్వండి. రిజల్ట్స్ చేసేస్తే మన కళాశాల కూడా మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను. కాబట్టి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నడిపించుకుంటూ ఈవినింగ్ 5 o'clock వరకు 4 o'clock కాకుండా 5 o'clock వరకు మంచిగా ఉత్సాహంగా మంచి బ్రహ్మాండంగా నడిపించుకుంటూ కళాశాలను మన అన్ని పేపర్లలో కూడా పర్ఫెక్ట్గా తీసుకొస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చదువుకు విలువ ఉండదు. కాబట్టి ఈ 5 years ఇంటర్ డిగ్రీ అనేది మనం ఏం కావాలి, మన లైఫ్ ఏంది, మన తల్లిదండ్రులు ఇన్ని రోజులు కష్టపడి మనకి చదివించినందుకు మనం నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఇన్ని రోజులు చదివిన చదువంతా ఈ 5 yearsలో మనము డిసైడ్ అయిపోవాలి. మనం మీరు చెడిపోతారా, పాడైపోతారా, లైఫ్ సెటిల్ అయిపోతారా, లేకపోతే మీ ఊర్లో పొలం పని చేసుకుని బతుకుతారా అనేది ఈ 5 yearsలో డిసైడ్ అయిపోతాం. చిన్నప్పుడు చదివి అయిపోయి ఇప్పుడు టైంపాస్ చేయొద్దు, మంచిగా లైఫ్ ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి. చెడు సాహసాలు చేయొద్దు. మెయిన్ అబ్బాయిలు ఈ మధ్యలో బాగా కొంచెం గాంజాయికి అడిక్ట్ అవుతున్నారు పిల్లలు, ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలు 10th పిల్లలు కూడా అడిక్ట్ అవుతున్నారు. అలాంటి పిల్లలతో దూరం ఉండాలి. ఫస్ట్ మనం ఒక్కసారి దానికి అడిక్ట్ అయినామంటే లైఫ్ అంటే కొంచెం 1 gram గాంజాయి తీసుకుంటే 100 cigarettes తాగిన సమానం. అది చాలామంది అడిక్ట్ అయిపోతున్నారు, కేసులు కూడా అవుతున్నాయి. మీరు అలాంటి ఎవరు కూడా అలాంటి వాటి జోలికి పోవద్దు, తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టద్దు. ఒకసారి అడిక్ట్ అయ్యారంటే మీ బాడీ మీ కంట్రోల్లో ఉండదు, మీ మైండ్ మీ కంట్రోల్లో ఉండదు. అది తెలియక 5 నిమిషాల సుఖం కోసం దాన్ని బానిస అయిపోతున్నారు. అది లేకపోతే తర్వాత మనకు మెంటల్ అదైపోతుంది. చాలామంది ఎర్రగడ్డ కూడా తీసుకుపోతున్నారు. అది లేకపోతే మనిషికి ఇంకా రోజు నరాలని లాగేసిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి స్టార్టింగ్లోనే దాన్ని అవాయిడ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. మీరు అలాంటి వాళ్ళు మీకు కనిపిస్తే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి తప్ప మీరు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు. అర్థమైందా? ఎందుకంటే తల్లిదండ్రులతో కష్టపడి పాపం వాళ్ళు ఇప్పుడు దాదాపు అందరు తల్లిదండ్రులు పొలం దగ్గర పని చేసుకుంటూ లేకపోతే ఏదో బిజినెస్ చేసుకుంటూ చదివిస్తున్నారు కదా. ఇన్ని వేల ఫీజులు కట్టు, చిన్నప్పటి నుంచి మీరు లక్షల ఫీజులు కట్టి మిమ్మల్ని చదివించి మీరు గంజాయికి అడిక్ట్ అయిపోయి లేకపోతే సిగరెట్స్కో డ్రింకింగ్కో ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయి వాళ్ళ ఆశల్ని అధ్యయద్దు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే కాంపిటేటివ్ స్పిరిట్ ఇప్పుడు బాగా
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కువ అందరూ చాలా లక్షల మంది నేను ఒక జస్ట్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ఎంటెక్ పిహెచ్డీ చేసిన వాళ్ళు అప్లై చేస్తున్నారు. ఎందుకు సాఫ్ట్వేర్లో అక్కడెక్కడ చాలా కాంపిటీషన్ ఎక్కువ. ఎంటెక్ పిహెచ్డీ చేసిన వాళ్ళు 35,000 40,000 కానిస్టేబుల్ శాలరీ కోసం కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కూడా పిహెచ్డీ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు, ఎంఎస్సీ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు అందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారంటే మీరు ఇంకా 5 years వరకు ఇంకా ఎక్కువైపోతారు. ఎందుకంటే ఇప్పుడు బీటెక్ అన్ని కాలేజీలు అంటే దాదాపు ఫీజు రీంబర్స్మెంట్ చదివించడానికి అందరూ ముందుకు వస్తున్నారు చదవడానికి. కాబట్టి ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకొని ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. చూసిన కొన్ని ప్రైవేట్ స్కూళ్ళలో చిన్నప్పటి నుంచే ఐఏఎస్, చిన్నప్పటి నుంచి ఐపీఎస్, స్కూల్ ఎడ్యుకేషన్ అయితేనే ప్లస్ సివిల్స్ కూడా ప్రిపేర్ అయిపోతున్నారు. వాళ్ళతో మీరు పోటీ పడాలంటే మీరు ఇప్పటి నుంచి కూడా ప్రిపేర్ అయి ఉండాలి. మన చిన్నప్పటి నుంచి ప్రైమరీ స్కూల్ బుక్స్ 10th క్లాస్ వరకు ఉన్న బుక్స్ని మీరు రోజు ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటూనే కాంపిటేటివ్ సంబంధించిన సిలబస్ కూడా తెప్పించుకొని పెట్టుకోవాలి. మీ తర్వాత ఏమైదామంటున్నారు, మీరు మీ సర్వీస్లో ఇంజనీర్ అయిదామనుకుంటున్నారా, డాక్టర్ అయిదామనుకుంటున్నారా, అది కంపల్సరీ చేసుకుంటూనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతుండాలి. వాటికి సంబంధించిన సిలబస్ ఎప్పుడప్పుడు అప్డేట్ అవుతుండాలి. దానివల్ల ఏమైందంటే మీకు ఇబ్బంది జరగడం వల్ల మీకు ఎగ్జామ్ డిగ్రీ అయిపోయినాక చూద్దాంలే, ఆ డిగ్రీ అయిపోయినాక 6 నెలలు కూర్చుంటే అయిపోతుంది అట్లా పెట్టుకోదు. ఇప్పుడు మీకు ఇంటర్ సిలబస్కు డిగ్రీ సిలబస్కు రోజు కూర్చొని చదవరు కాబట్టి ఆ ఖాళీ టైంలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయితే మంచి పోస్టులు వస్తాయి. గ్రూప్ 1 పోస్టులు, సివిల్స్, లేకపోతే గ్రూప్ 2 పోస్టులు అయినా సరే. ఒకసారి ఎంఆర్ఓ అయినా అంటే నువ్వు కలెక్టర్గా రిటైర్ అవుతావు. గ్రూప్ 2 రాసి ఒక డిప్యూటీ తహసీల్దార్ ఒకటి పెట్టినామంటే కలెక్టర్గా రిటైర్ కావచ్చు. అది ఆలోచించుకోవాలి. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు, నేను అది చేస్తా, వాళ్ళ కారు ఉంది, నాకు బైక్ ఉంది, నేను బైక్ కొంటాను అని ఇంట్లో తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి వాళ్ళను చేయొద్దు. కాబట్టి మీరు ఈ లైఫ్ మీరు ఏమవుతారు అనేది మీరు ఒక్కసారి ఇంట్లో మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ తయారైనారంటే ఇప్పటి నుంచి మీ లైఫ్, మీ వంశపారం, మీ సైకిల్ మొత్తం చేంజ్ అయిపోతారు. తర్వాత మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, మీరు సార్ హెడ్ మాస్టర్ ఆ రోజుల్లోనే చదివి హెడ్ మాస్టర్ అయినంటే సార్ కూడా సార్ని ఇన్స్పిరేషన్ తీసుకొని సార్లు స్కూల్ పెట్టి సార్ వాళ్ళ కొడుకుని యూఎస్ పంపించారు. అదే సార్ వాళ్ళ డాడీ ఏదైనా వేరే పని చేసుకుంటే సార్కి ఇంత ఇన్స్పిరేషన్ ఉంటుందేనా? వాళ్ళ డాడీ హెడ్ మాస్టర్ కాబట్టి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. వాళ్ళు స్కూల్ పెట్టి పెద్ద కాలేజ్ నడిపించి సార్ వాళ్ళ అబ్బాయి ఇప్పుడు యూఎస్లో చదువుతున్నారు. అట్లా మీరు చదివితే మీ పిల్లలు వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. మీరు ఇట్లనే ఖరాబ్ అయిపోయినారు, మీ పిల్లలు పాడైపోతారు. అది మనసులో పెట్టుకొని, ఎందుకంటే ఈ ఏజ్ ఏంటంటే ఎక్కువ చెడు వ్యసనాలకు మన మైండ్ అడిక్ట్ అవుతుంటుంది తొందరగా. దాన్ని ఓవర్కమ్ చేయాలి. అది ఈ టైంలో మనకు ఇంటర్మీడియట్ ఏజ్, డిగ్రీ ఏజ్, టీనేజ్ ఈ ఏజ్లో మీరు పాడైపోయారంటే మీ లైఫ్ పాడైపోయినట్టు. కాబట్టి ఎటువంటి దానికి అది కావద్దు. ఆ సోషల్ మీడియాలో చూసినా కూడా దాన్ని ఒక లిమిట్ వరకే దాన్ని అది చేయాలి. ఎక్కువ సోషల్ మీడియాతో పిల్లలు పాడైపోతున్నారు. వాళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళు చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు పోటీషన్లు కావచ్చు. వాళ్ళతో మనం పోటీ పెట్టుకోవద్దు. ఇప్పుడు మన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, వాళ్ళని చూసుకొని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ మనం ఎట్లా సెటిల్ అవ్వాలి, లైఫ్ ఎట్లా సెటిల్ అవ్వాలి అని మనం ఇది ఆలోచించాలి. ఈ 5 years కష్టపడడం అంటే తర్వాత 40-50 సంవత్సరాలు ఒక ఉద్యోగంలో ఉంటాం. నీ లైఫే చేంజ్ అయిపోతుంది. నీ తర్వాత నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, నువ్వు వాళ్ళందరికీ ఒక రోల్ మోడల్ అయిపోతావు. నేను ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు కూడా సెటిల్ అయిపోతావు. మీరు ఎప్పుడైతే ఒకవేళ పాడైపోయినప్పుడు మీ పిల్లలు మీరు చూస్తున్నా కానీ మీ పిల్లలు పాడైపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఏం చెప్పలేవు. నిన్ను చూసి నేర్చుకోవడానికి వాళ్ళ దగ్గర ఏముండదు. కాబట్టి మంచిగా చదువుకోవాలి. అట్లాగే చాలామంది పిల్లలు తల్లిదండ్రుల ఫోన్లు తీసుకొని తెలియక ఏదో లింకులు క్లిక్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, మీ నాన్న అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ అయిపోతున్నాయి. మీరు ఏదో ఫోన్లో చూసి పాపం తల్లిదండ్రులకు ఏం తెలియదు. వాళ్ళ మొబైల్ తీసుకొని మా దగ్గరకు వచ్చి, సార్ అకౌంట్లో డబ్బులు ఎన్ని పోయినాయి సార్, ₹1,00,000 ఉంటే పోయినాయి సార్, 2 లక్షలు ఉంటే పోయినాయి సార్. మీరు చూసేసరికి వాళ్ళు ఒక ఏదో లింక్ రాగానే లింక్ క్లిక్ చేస్తున్నారు. మీ తల్లిదండ్రులకు లింక్ గురించి తెలియదు. అదేదో ఫొటోస్ రాగానే, ఏదో వీడియోస్ రాగానే లింక్ క్లిక్ చేయగానే మీ ఫోన్ యాక్సెస్ మొత్తం మనకి వెళ్ళిపోతుంది. దానివల్ల మీ నాన్న అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఎప్పుడు కూడా తెలియని లింకులు క్లిక్ చేయొద్దు. పాపం వాళ్ళను కష్టపడి వాళ్ళు రైతు బంధు డబ్బులు, వడ్ల అమ్మితే వచ్చిన డబ్బులు అవన్నీ అకౌంట్లో ఉంటాయి. వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి కదా సేఫ్ అని వాళ్ళు అనుకుంటారు. మనం 25 lakhs పోయినాయి సార్ తూర్పులో. 25 lakhs పోయినాయి. సూసైడ్ చేసుకుంటున్న ఒక్క కారణంతో కొడుకుని ఏమనలేదు. నేనే వద్దని చెప్పిన. ఆ డబ్బులు పోయినాయి కానీ వాడు కొడితే తిరిగితే వాడు మళ్ళీ ఏమైనా చేసుకుంటారు. 25 lakhs భూమి అమ్మితే వచ్చిన డబ్బులు అలానే ఉన్నాయి. 25 lakhs పోయినాయి. 2-3 days బ్యాక్. కాబట్టి సోషల్ మీడియాని ఎంత వాడాలో అంత వాడాలి. దాన్ని మంచిగా వాడుకోవచ్చు, చెడుగా వాడుకోవచ్చు. ఇన్స్పిరేషన్ అందరికీ ఉన్నారు. 30-35 years నుంచి ఒక కాలేజ్ రన్ చేసుకుంటూ సార్ వాళ్ళ డాడీ ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంత మంచిగా సెటిల్ అయ్యారు. అట్లా మీరు కూడా పిల్లలకి రోల్ మోడల్ ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ చెప్పింది అర్థమైందా చాలామందికి? అంటే రోజు ఎవరు చెప్పరు. మీ తల్లిదండ్రులకు ఏం తెలుసు, మంచి కాలేజీకి వెళ్తున్నారేమో,
మంచిగా చదువుకుంటారేమో అని చెప్పేసి వాళ్ళు చదువుతున్నారు కావచ్చు అనుకుంటారు. మీరు చనిపోయేది వాళ్ళకి తెలియదు. మీకు మార్కులు వచ్చేది ఎన్ని మార్కులు వచ్చినాయి, మీ ఇంటర్లో ఎన్ని మార్కులు ఉంటాయి, మీ తల్లిదండ్రులు తెలుసా అమ్మా? తెలుసా? ఇంటర్ ఎంపీసీలో ఎన్ని మార్క్స్ ఉంటాయి, బైపీసీలో ఎన్ని మార్క్స్ ఉంటాయి, టోటల్ ఎన్ని మార్క్స్ ఉంటాయి మీ తల్లిదండ్రులు తెలుసా? నా కూతురు తెలుసులే, నా కొడుకు తెలుసులే, వాళ్ళు చదువుతారులే అని వాళ్ళు అనుకుంటారు. కానీ మనం చదువుతున్న వాళ్ళేదని మన ఆత్మ తెలుసు. కాబట్టి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, తల్లిదండ్రులను మోసం చేయదు. మంచిగా కష్టపడి చదవండి. ఈ 5 years మంచిగా కష్టపడితే తర్వాత ఇమీడియట్గా మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ వస్తాయి. వచ్చిన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి. చిన్నది కానీ పెద్ద రాస్తే మీకు మోటివేషన్ అవుతుంది. దాంతో మీకు ఇంకో ఎట్లా రాయాలి, మనం ఒకటి మిస్ అయింది, తర్వాత ఎట్లా రాయాలి అని మీకు క్లారిటీ వస్తుంది. చిన్న గ్రూప్ 4 కాన్సెప్ట్ మొదలు పెడితే సివిల్స్ వరకు ప్రతి ఒక్క ఎగ్జామ్ రాయాలి. టీచర్స్ అన్నీ రాయాలి. ఏది రాసినా మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాంతో ఫ్యూచర్లో మీరు మంచిగా అదవుతారు. పోలీస్ రాయాలి, గ్రూప్స్ రాయాలి, సివిల్స్, టీచర్స్ ఏది వచ్చినా వదిలిపెట్టద్దు. ఏ జాబ్ వచ్చినా మళ్ళీ ఆ జాబ్ తర్వాత మళ్ళీ మంచి జాబ్ కోసం మళ్ళీ ట్రై చేసుకుంటూ మళ్ళీ రాయాలి. అంతేగాని మీరు చెడు వ్యసనాలకు పోవద్దని చెప్పేసి సందర్భంగా అందరికీ రిక్వెస్ట్ చేస్తూ నన్ను పిలిచినందుకు కాలేజీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన విషయంలో గేమ్స్ స్పోర్ట్స్ జరిగినాయి. దానికి సంబంధించిన కొన్ని ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ సార్ చేస్తారు. ఎందుకంటే సార్ బ్లెస్సింగ్స్ చాలా అవసరం మనకు. సార్ చెప్పినవన్నీ మనసులో పెట్టుకోండి. చాలా బ్రహ్మాండమైన ఐడియాలు మీకు చెప్పాడు. జాగ్రత్తగా ఉంచుకోండి మైండ్లో. ఎదుటి వాళ్ళు కూడా చెప్పండి, మా సార్ వాళ్ళు ఇలా చెప్పారు, మేము కొన్ని విషయాలకు దూరంగా ఉంటాం అని చెప్పండి. థ్యాంక్ యూ సార్. కొంచెం రాజేష్ అండి, రాజేష్, అభిషేక్ రెడ్డి. పండు ఎన్నెల్లు పరిసింది ఎన్నీయల్లో ఏమేమి పువ్వొప్పునే వాయి శకుంతల, ఏమేమి కాయొప్పునే వాయి శకుంతల, ఎంగిలి పువ్వొప్పునే వాయి సిరెన్నెల, ఎన్నేల కొడుగులొప్పునే వాయి సిరెన్నెల. ఎంగిలి పువ్వుల్లా బతుకమ్మ నవ్వాల, వెన్నెల గొడుగుల్లా పల్లె పరవశించాలా. మిత్రయూతు యువతలందరే వాయి శకుంతల, మట్టి తల్లి ముద్దు బిడ్డలే వాయి శకుంతల, బాలల బంగారు భవితకే వాయి శకుంతల, ధర్మపురిలో దారులేసిరే వాయి శకుంతల. పచ్చాని పల్లెల్లో పందిరి వరిసినట్టు తీరు పూల హారాల్లో బతుకమ్మలో, కట్ల బీర గునుగుల్లో పాలకడలి చుట్టుగా టేకువనాలో అగో పూల జాతరు, నింగి వంగి నేలను ముద్దాడే వేలల్లో గంగమ్మ గౌరమ్మలు కలిసి ఆడే పండుగ, ఇంటి ఆడబిడ్డలు
స్టూడెంట్ టీవీఎస్. ఇప్పుడు జర్నలిజంలో ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు. ఆ జర్నలిస్ట్ అయిన శ్రీకాంత్ని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఒక చిన్న ఆహ్వానాన్ని మన్నించి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थम् भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिव भक्ताश्च